వెల్కమ్ టు కిషోర్ సార్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్. ఈరోజు మనం నవంబర్ 21, 2025 సంబంధించిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఆర్థిక మరియు ఎకానమీకి సంబంధించిన విషయాలు, క్రీడా సంబంధిత విషయాలను మనం ఈరోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. మరి ఇందులో భాగంగా ఫస్ట్ టాపిక్ మనం చూసినట్లయితే, ఫస్ట్ టాపిక్ కోర్టులు గడువు విధించలేవు. రాష్ట్రపతి, గవర్నర్లకు కోర్టులు గడువును విధించలేవు అని న్యూస్ రావడం జరిగింది అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కోర్టు జడ్జిమెంట్ ఎందులో భాగంగా ఇవ్వడం జరిగిందంటే, ఇంతకు ముందు అంటే తమిళనాడు ప్రభుత్వంలో జడ్జిమెంట్ లో భాగంగా ఆ జడ్జిమెంట్ ను పునఃసమీక్షించడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే, మనము తమిళనాడు ప్రభుత్వము 2000 నుంచి 2003 వరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ 10 బిల్లులను ఆమోదించి అది గవర్నర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి గారికి, గవర్నర్ కు బిల్లులను పంపడం జరిగింది. గవర్నర్ ఆ బిల్లులను ఆమోదం తెలుపకుండా, అలాగే రాష్ట్రపతికి కూడా పంపకుండా ఆ బిల్లులను 10 బిల్లులను తన వద్దే ఉంచుకోవడం జరిగింది తమిళనాడు గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం అయినటువంటి తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న డిఎంకే పార్టీ డిఎంకే ప్రభుత్వము సుప్రీంకోర్టును ఆశ్రయించి, సుప్రీంకోర్టులో మేము 2020 నుంచి 2023 మధ్యలో దాదాపు మేము 10 బిల్లులను గవర్నర్ కు ఫార్వర్డ్ చేయడం జరిగింది, పంపడం జరిగింది. గవర్నర్ ఆ 10 బిల్లుల విషయంలో ఎలాంటి ప్రోగ్రెస్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే ఆ బిల్లులను రాష్ట్రపతికి కూడా ఫార్వర్డ్ చేయలేదు. ఆ బిల్లులను గవర్నర్ దగ్గరే తన దగ్గరే అలాగే విత్ హోల్లో పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మాకు న్యాయం చేయండి అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు, సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 8న ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఏమి జడ్జిమెంట్ అంటే, ఒకవేళ గవర్నర్ ఆ బిల్లులను దీర్ఘకాలంగా తన వద్దే ఉంచుకుంటే ఆ బిల్లులు గవర్నర్ ఆమోదించవలసిన అవసరం లేదు, ఆ బిల్లులు అనేటివి ఆమోదం పొందినట్లే అని 2025 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి భారతదేశంలోని సుప్రీంకోర్టు 2025 ఏప్రిల్ 8న తీర్పు ఇచ్చారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, గవర్నర్ పేరు వచ్చి ఆర్ఎన్ రవి, స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఆమోదించబడిన 10 బిల్లుల ఆమోదం ఇవ్వకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరించారని కోర్టు ఈ బిల్లు ఆమోదించబడ్డవిగా భావించబడతాయని ప్రకటించింది. సో గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి గారు ఆ 10 బిల్స్ ను ఆమోదం తెలుపకుండా తన వద్దే ఉంచుకున్నాడు. కాబట్టి ఆ బిల్లులు అతను ఆమోదం తెలపవలసిన అవసరం లేదు, ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే, ఆమోదించబడినట్లే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ను ప్రస్తుతం ఉన్న ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్, అలాగే ఇతర న్యాయమూర్తులు కలిసి ఆ జడ్జిమెంట్ ను ఆ తీర్పును పునఃసమీక్షించడం జరిగింది. ఆ సమీక్షలో భాగంగా రాష్ట్రపతికి అలాగే గవర్నర్ కు కోర్టులు గడువు విధించలేవు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే బిల్లులకు సమ్మతిలో తీవ్ర జాప్యాన్ని ఆమోదించాలనడం రాజ్యాంగంలో లేదు. అలాగే గవర్నర్ బిల్లును నిరవధికంగా నిలిపివేయడం తగదు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించబడిన బిల్లులను గవర్నర్ కు వెళ్ళినట్లయితే ఆ బిల్లును నిరవధికంగా నిలిపివేయకూడదు అని కూడా జడ్జిమెంట్ చెప్పింది. అసాధారణ నిష్క్రియ పరిస్థితిలోనే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. ఒకవేళ దీర్ఘకాలంగా గవర్నర్ ఆ బిల్లులను ఆమోదం తెలుపకుండా తన వద్దే ఉంచుకుంటే అప్పుడు న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఈ విషయాల మీద మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు సుప్రీంకోర్టును ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టును కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా ఆ ప్రశ్నలకు సమాధానము ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో మరి ఈ విషయంలో మనం చూసినట్లయితే ప్రస్తుతం తమిళనాడు గవర్నరు అంటే బీజేపీ వ్యతిరేకమైన రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, అలా కేరళ, అలా తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సో ఇలాంటి రాష్ట్రాలు ఆ అసెంబ్లీలో ఏవైనా కొన్ని బిల్లులను అసెంబ్లీలో ఆమోదం తెలిపి, అసెంబ్లీలో మంత్రివర్గం ఆమోదం తెలిపి ఆ బిల్లులను గవర్నర్ కు పంపినప్పుడు మరి అక్కడున్న గవర్నర్ ఆ బిల్లులను ఆమోదించకుండా దీర్ఘకాలంగా తన వద్దే ఉంచుకున్నప్పుడు, అంటే సైన్ చేయకుండా తన వద్దే, దానికి ఎలాంటి రిప్లై ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నప్పుడు, అలాంటప్పుడు మరి ఈ సమస్య అనేది రావడం జరిగింది. కాబట్టి తమిళనాడులో ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వం ఉంది, స్టాలిన్ ముఖ్యమంత్రి, అలాగే గవర్నర్ వచ్చి ఆర్ఎన్ రవి అని గుర్తుపెట్టుకోండి. మరి ఆ జడ్జిమెంట్ 2020 ఏప్రిల్ 8న వచ్చిన జడ్జిమెంట్ ని పునఃసమీక్షించి మరి రాష్ట్రపతి, గవర్నరు, మరి కోర్టులు గడువు విధించలేవు. అంటే రాష్ట్రపతి, గవర్నరు మీరు ఆ బిల్లులను ఈ టైంలో కంప్లీట్ చేయండి అని కోర్టులు చెప్పేకి అధికారం లేదు, రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని మరి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి గవర్నర్ విధులు, నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. అంటే గవర్నర్ యొక్క విధులు అలాగే రాష్ట్రపతి యొక్క విధుల్లో, నిర్ణయాల్లో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవు. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్ లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని, మరి ఒకవేళ మరి కారణం ఎలాంటి రీజన్ లేకుండా గవర్నర్, రాష్ట్రపతి మరి బిల్లులను దీర్ఘకాలంగా తన దగ్గరే పెట్టుకున్నట్లయితే మరి అలాంటప్పుడు అది న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. అలాంటప్పుడు మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది అని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రపతి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. మరి గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదు. అంటే గవర్నర్ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున గవర్నరు ఒక బిల్లును రాష్ట్రపతికి పంపితే మరి రాష్ట్రపతి ప్రతిసారి సుప్రీంకోర్టు సలహాను తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పింది. కాబట్టి మరి ఏదైనా ఒక న్యాయ సమీక్ష విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను తీసుకునే ఆర్టికల్ ఏది అని ఎగ్జామ్ లో అడుగుతాడు. అంటే రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకుంటారు అంటే ఆర్టికల్ 143 అని గుర్తుపెట్టుకున్నాం. ఆర్టికల్ 143 అధికరణం 143 అనే ఆర్టికల్ కింద మన భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ద్వారా సలహాలు తీసుకుంటాడు. ఏ ఆర్టికల్ ద్వారా అంటే ఆర్టికల్ 143, వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. కాబట్టి ఈ న్యూస్ లో మరి ఇది నెక్స్ట్ దీని కంటిన్యూగా చూసినట్లయితే శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఆ రాష్ట్ర శాసనసభలైనటువంటి మంత్రివర్గము ఏదైనా ఒక బిల్లును ఆమోదం తెలిపి గవర్నర్కు పంపినప్పుడు గవర్నర్లకు సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని ఆ బిల్లులు మీరు ఆమోదించి పంపండి అనే దానికి సుప్రీంకోర్టుకు మరి హైకోర్టులకు ఎలాంటి అధికారం లేదు అని మరి తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు చెప్పింది. నిర్దిష్ట గడువులో సమ్మతి అభిప్రాయం తెలియచేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదు. అంటే ఇంతకు ముందు అదే జరిగింది. తమిళనాడు ప్రభుత్వము 2000 సంవత్సరం నుంచి 2023 వరకు 10 బిల్లులను చేసి గవర్నర్ ఆర్ఎన్ రవి గారికి పంపినప్పుడు ఆర్ఎన్ రవి గారు ఆ బిల్లులను తన వద్దే దీర్ఘకాలంగా ఉంచుకున్నప్పుడు మరి అలాంటప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టు మరి అతను దీర్ఘకాలంగా గవర్నర్ తన వద్దే ఉంచుకున్నాడు కాబట్టి గవర్నర్ ఆమోదం తెలపవలసిన అవసరం లేదు, అవి ఆమోదించబడినట్లే అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అలా ఆమోదించినట్లే అని రాజ్యాంగంలో మరి సుప్రీంకోర్టు ఆమోదించినట్ల గవర్నర్ బిల్లులు ఆమోదించకుండా మరి అవి ఆమోదించినట్లే అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి బిల్లులను ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదు. అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి, గవర్నర్ నిర్వర్తించాల్సిన విధుల్ని మరి ఏ వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేసింది.
కాబట్టి దేశ సమైక్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్న పాత్రపై తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రాల బిల్లుల ఆమోదము అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పులు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఈ తీర్పునిచ్చింది. అయితే తమ వద్దకు వచ్చిన బిల్లును గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని సహేతుక సమయంలో నిర్ణయం తీసుకోవాలని చూసింది. నిరంకుశంగా బిల్లును నిలిపివేసే పరిస్థితిలోనే కోర్టులు తమకున్న పరిమితి న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అలాగే మరి ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరి సుప్రీంకోర్టును ఒక 14 ప్రశ్నలు అంటే 14 క్వశ్చన్స్ అడగడం జరిగింది. మరి ఆ 14 క్వశ్చన్స్ కూడా సుప్రీంకోర్టు మరి రిప్లై ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ న్యూస్ లో రాష్ట్రపతులు చేసిన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లులను గవర్నర్ కు పంపినప్పుడు గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుండా మరి ఎక్కువ కాలం పెట్టుకోకూడదు, ఎక్కువ కాలం విత్హోల్లో ఉంచకూడదు, అవి సకాలంలో కంప్లీట్ చేసే విధంగా చూడండి. ఒకవేళ దీర్ఘకాలంగా తన వద్దరే ఉంచుకున్నప్పుడు అలాంటప్పుడు మరి న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది ఆ విషయము. అప్పుడు సుప్రీంకోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మరి రెండవసారి పంపిన బిల్లును రాష్ట్రపతి గవర్నర్ పంపొచ్చు. రాజ్యాంగ అధికరణము ఆర్టికల్ 200 కింద బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పక్కన పెట్టి ఉంచలేరు. ఓకే, ఆర్టికల్ 200 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 200 కింద బిల్లు తన వద్దకు వచ్చినప్పుడు అంటే గవర్నర్ వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించకుండా పక్కన పెట్టి ఉంచలేరు. ఆ బిల్లు మళ్ళీ శాసనసభకు తిప్పి పంపాల్సిందే. ఆమోదించకుండా ఒకవేళ పక్కన పెట్టుకోకూడదు. ఆ బిల్లులో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నాయని మరి తిరిగి శాసనసభకు పంపొచ్చు. ఓకే, మరి అధికరణం మొదటి నిబంధనలోని విత్ హోల్డ్ అని అర్థం శాసనసభకు తిప్పి పంపడం అనే అలా తిప్పి పంపిన బిల్లు మళ్ళీ తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ 2 మార్గాలు ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఒక బిల్లును పంపినప్పుడు గవర్నరు దీంట్లో ఇలా మిస్టేక్స్ ఉన్నాయి లేదా దీంట్లో డిఫెక్ట్ ఉంది బిల్లులో అని తిరిగి మరి శాసనసభకు ఆ బిల్లును తిప్పి పంపొచ్చు. మరి శాసనసభ మరి దాన్ని శాసన మండలి లేదా శాసనసభ మరి దాన్ని పునఃసమీక్షించి రెండవసారి గవర్నర్ కు పంపినప్పుడు మరి గవర్నర్ కంపల్సరిగా మరి రెండవసారి పంపినప్పుడు కంపల్సరిగా ఆమోదించాలనే రూల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఓకే, లేదా దాన్ని రాష్ట్రపతికైనా పంపొచ్చు. కాబట్టి అలా తిప్పి పంపిన బిల్లు మళ్ళీ తన వద్దకు వచ్చినప్పుడు గవర్నర్ 2 మార్గాలు ఉంటాయి. ఆమోదం తెలపడము లేదంటే రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం చేయొచ్చు. ఒకవేళ ఆమోదించవచ్చు లేదా తిప్పి పంపించచ్చు అని ఉండే ఇంతకు ముందు. కానీ ఇప్పుడు అలా జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏమని చెప్పిందంటే రెండవసారి కూడా గవర్నర్ కు బిల్లు వచ్చినప్పుడు గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని ఇప్పుడు రీసెంట్ గా జడ్జిమెంట్ వచ్చింది. పంపిన బిల్లు సవరణలతో గాని లేదా సవరణ లేకుండా కానీ తిరిగి వచ్చిన ఆ అంశంతో సంబంధం లేకుండా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపే అధికారం గవర్నర్ కు ఉంటుంది. మరి ఒకసారి తిప్పి పంపిన బిల్లు మళ్లీ వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని అంతకుముందు పంపిన దాంతో పోల్చి చూసుకొని అనుమతి ఇవ్వాలా లేదా అని నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ అందులో చేసిన సవరణలు అంతర్రాష్ట్ర సమైక్య కోణంలో ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తే దాన్ని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపొచ్చు. రెండవసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు తప్పనిసరిగా అనుమతి ఇవ్వడం మినహా గవర్నర్ కు మరో గత్యంతరం లేదనడం కుదరదు. సో రెండవసారి కూడా గవర్నర్ కు బిల్లు వస్తే దాన్ని గత్యంతరం లేదు, గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాలా అనేది లేదు రాజ్యాంగంలో. ఓకే, కాబట్టి మరి జడ్జిమెంట్ అనేది ఆపోజిట్ వచ్చింది. ఎప్పుడు మనకి ఆల్రెడీ ఎక్కడ 2025 ఏప్రిల్ 8న వచ్చిన తీర్పుకి ఆపోజిట్ గా మరి జడ్జిమెంట్ రావడం జరిగింది. ఓకే, అది తర్వాత రాష్ట్రపతి లేఖ కారణమైన తీర్పు ఏమంటే అదే తమిళనాడు 10 బిల్లులను ఆర్ఎన్ రవి గవర్నర్ కు పంపినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించలేదు.
తన వద్దే ఉంచుకున్నప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవల్ ధర్మాసనం ఏప్రిల్ 8న ఒక తీర్పు ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ లో ఏమంటే ఆర్ఎన్ రవి అయిన గవర్నర్ గారు ఆ 10 బిల్లులను ఎక్కువ రోజులు తన వద్దే ఉంచుకోవడం వల్ల మరి ఉంచుకున్నాడు. కాబట్టి అతను ఆమోదం తెలపాల్సిన ఆ బిల్లులకు అతను ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు, అవి ఖచ్చితంగా ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే అని అప్పుడున్న జడ్జి అయినటువంటి జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఏప్రిల్ 8న తీర్పు చెప్పింది. ఓకే, మరి ఆ విషయమై ఇప్పుడు మరి రాష్ట్రపతి 14 క్వశ్చన్స్ మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అడగడం జరిగింది, వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి గవర్నర్ విచక్షణ అధికారం అపరిమితం కాదు. అధికారం 200 కింద గవర్నర్ కు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ గవర్నర్లకు విచక్షణ అధికారం ఏ ఆర్టికల్ ఉంటుంది అంటే 200, ఆర్టికల్ 200. గవర్నర్కు విచక్షణ అధికారాలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉన్నాయి అంటే ఆర్టికల్ 200. మరి దాన్ని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని రాజ్యాంగ ధర్మాసనం హెచ్చరిస్తుంది. బిల్లులను తిప్పి పంపినా, నిలిపివేసిన సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియచేయాలని, లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పువని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే ఒకవేళ గవర్నర్ రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ పంపిన బిల్లు మరి గవర్నర్ దాన్ని ఎక్కువ కాలం ఉంచుకోకూడదు. ఒకవేళ ఎక్కువ కాలం ఉంచుకుంటే దానికి సరైన కారణాలు రాతపూర్వకంగా తెలియజేయవలసిన అవసరం ఉంది. అలా తెలియజేయకుండా ఎక్కువ రోజులు బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి తన దగ్గర ఉంచుకున్నప్పుడు భవిష్యత్తులో మనకి వివాదాలు మరి తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆర్టికల్ 200 గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే గవర్నర్ కున్న విచక్షణ అధికారాలను తెలియజేస్తుంది. ఓకే, అలాగే మరి మన రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు మరి మన భారత రాష్ట్రపతి సలహాలను సుప్రీంకోర్టు నుండి ఏ ఆర్టికల్ ద్వారా తీసుకుంటాడు అంటే ఆర్టికల్ 143 అనే ఆర్టికల్ 143 అనే ఆర్టికల్ ద్వారా రాష్ట్రపతికి ఏవైనా సలహాలు కావాలంటే ఈ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టు నుంచి తీసుకుంటాడు. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పొలిటికల్స్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ చూస్తే కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం. బీహార్ శాసనసభకు జరిగిన ఎలక్షన్స్ లో బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ మరియు నితీష్ పార్టీ మరి అఖండ విజయం సాధించింది. అందులో భాగంగా నితీష్ కుమార్ మరి 10వసారి బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. బీహార్ రాష్ట్రంలో ఎక్కువ సంవత్సరాలు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా మరి రికార్డ్ సాధించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ 24 నుంచి రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఇది రైతుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు మరి వ్యవసాయంలో మెలకువలను మరి వారికి అవగాహన కార్యక్రమంను అంటే వ్యవసాయం ఎలా చేయాలి, దిగుబడి ఏ విధంగా సాధించాలి అనే అంశాల గురించి మరి మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంచసూత్రాలు అమలు ద్వారా రైతులకు మంచి జరిగే విధంగా అవగాహన కార్యక్రమాన్ని రైతన్న మీకోసం అనే కార్యక్రమం ద్వారా రైతులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం మరి ఈ నెల నవంబర్ 24 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఇటీవల రైతన్న మీకోసం అనే కార్యక్రమం చేపట్టిన రాష్ట్రం ఏది అని ఎగ్జామ్ లో అడతాడు. ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే నవంబర్ 24 నుంచి 29 వరకు ఈ కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
కాబట్టి మన స్టేట్ ఎగ్జామ్ సంబంధించి ఈ టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, భారత్ కు అమెరికా నుంచి 825 కోట్ల ఆయుధాలు ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది. మరి ఇందులో భాగంగా అమెరికా నుంచి మన భారతదేశం ఎక్స్ క్యాలిబర్ గైడెడ్ ఫిరంగి గుళ్ళు, అలాగే జావెలిన్ యుద్ధ ట్యాంకులు, విధ్వంసంతో కూడిన వ్యవస్థ పరికరాలు మరి ఇందులో భాగంగా మన దేశం అమెరికా నుంచి దిగుబడి చేసుకోవడానికి అమెరికా కూడా అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇందులో భాగంగా మన భారతదేశము అమెరికా మధ్య వాణిజ్య వ్యాపారం ఎంత జరిగిందంటే 825 కోట్లు మరి అగ్రిమెంట్ జరగడం జరిగింది. దీంట్లో మరి ఈ జాబితాలో 100 జావెలిన్ ఫిరంగులు, ఒక జావెలిన్ క్షిపణి ఫ్లైట్ బై మరి 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు, ఇవన్నీ కూడా ఈ డీల్లో భాగంగా మన ఇండియా అమెరికా నుంచి పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్, భారత్ లో 20.6 కోట్ల మంది చిన్నారులకు కనీస సేవలు కరువు అని యునెసెఫ్ వెల్లడించడం జరిగింది. యునెసెఫ్ ఫుల్ ఫామ్ ఏమంటే యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్, దీని యొక్క ప్రధాన కేంద్రము ఎక్కడుందంటే అమెరికాలోని న్యూయార్క్ లో ఉంది. మరి ఈ యునెసెఫ్ అనే సంస్థ యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో ఇది ఒక వన్ ఆఫ్ ద వింగ్ అని చెప్పొచ్చు. ఈ యునెసెఫ్ భారత్ లో 20.6 కోట్ల మంది చిన్నారులకు కనీస మినిమం సేవలు కూడా లేవు, మరి కరువైనాయని ఈ యునెసెఫ్ అనే సంస్థ తన రిపోర్టు ద్వారా వెల్లడించడం జరిగింది. కాబట్టి ఇక్కడ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2030 కంటే ముందే బహుమితీయ పేదరికాన్ని సగానికి తగ్గించేందుకు భారత్ కృషి చేస్తున్నప్పటికీ దేశంలో చాలా మంది చిన్నారులకు కనీస సేవలు అందుకోవడంలో ఇంకా అవాంతరాలు ఎదుర్కొంటున్నారని యునెసెఫ్ పేర్కొంది. ఇటీవల యునెసెఫ్ రిపోర్టు ప్రకారం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అడగడానికి, ఇటీవల యునెసెఫ్ రిపోర్టు ప్రకారం భారతదేశంలో ఎన్ని కోట్ల మంది చిన్నారులకు కనీస సేవలు కరువుగా ఉన్నాయి, కనీస సేవలు లేవు అని ఎగ్జామ్ లో మనకి బిట్ అడిగితే మనం గుర్తు పెట్టుకోవాల్సిన డిజిట్స్ ఏమంటే 20.6 కోట్ల మంది చిన్నారులు. 20.6 కోట్ల మంది చిన్నారులకు కనీస సేవలకు లేవు అని మరి యునెసెఫ్ వెల్లడించడం జరిగింది. అలాగే ఇటీవల భారత్లో 20.6 కోట్ల మంది చిన్నారులకు కనీస సేవలు లేవు అని ఏ సంస్థ వెల్లడించడం జరిగింది అని కూడా ఎగ్జామ్ లో అడగచ్చు. కాబట్టి అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంస్థ ఏమంటే యునెసెఫ్. ఓకే, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? న్యూయార్క్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, దీనికి సంబంధించి మరి ఆ విధంగా బిట్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, సదస్సులో అగ్ని ప్రమాదం ఎక్కడంటే బ్రెజిల్లోని బెలం అనే ప్రాంతంలో మరి ఇటీవల కాప్ 30 అనే సదస్సు జరుగుతుంది. సో కాప్ అంటే COP అంటే కాప్ అంటే ఏమంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, COP 30. ఇది ఒక సదస్సు. మరి ఈ సదస్సు ఎక్కడ జరుగుతుంది? కాప్ 30 అనే సదస్సు ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోని బెలంలో నిర్వహిస్తున్నారు. ఇది అంతర్జాతీయ వాతావరణ శిఖరాగ్ర సదస్సులో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ COP 30 అనే సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మరి వాతావరణంలో జరుగుతున్న సమూలమైన మార్పుల గురించి అధ్యయనం చేయడానికి కాప్ అనే ఒక సంస్థ, కాప్ అనే ఒక సదస్సు నిర్వహిస్తున్నారు వివిధ దేశాలన్నీ కలిపి. అలా ఇప్పుడు ఎన్నో సదస్సు నిర్వహిస్తున్నారంటే ప్రస్తుతం 30 సదస్సు అంటే కాప్ 30, COP 30. ఈ COP 30 అనే సదస్సు ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లోని బెలంలో జరుగుతుంది. దీని సదస్సు యొక్క మెయిన్ థీమ్ ఏమంటే అంతర్జాతీయ వాతావరణ సదస్సు. ఇది అంతర్జాతీయ వాతావరణ సదస్సు గురించి జరుగుతుంది. అంటే వాతావరణం యొక్క మార్పులు, మరి శీతోష్ణ స్థితి, సో వర్షాలు, సో దానికి సంబంధించిన CO2, కార్బన్ డైఆక్సైడ్, వాయువుల యొక్క కాలుష్యము, ఇలాంటి విషయాల గురించి జరిగే సదస్సు ఇది. ఈ సదస్సులో మరి ఇటీవల ఇక్కడ
అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్ లో అడిగేది COP30 సదస్సు ఎక్కడ జరుగుతుంది అంటే బ్రెజిల్లోని బెలంలో జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి అంతే. బ్రెజిల్లోని బెలంలో. కాప్ అంటే ఏమి? కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్. ఓకే, COP30 సదస్సు ఎక్కడ? బ్రెజిల్లోని బెలం. చాలు, సరిపోతుంది అంతే. ఓకే, ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, ఎక్స్రే లేకుండానే స్కానింగ్. అంటే మనం ఏదైనా ఒక రోగాన్ని మన బాడీలో కనుగొనాలంటే, ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరిగా మనం ఎక్స్రే ద్వారా మరి మన శరీరంలో ఏ భాగం డ్యామేజ్ అయింది, మరి డిఫెక్ట్ ఏమి అని తెలుసుకోవాలంటే ఎక్స్రే అనేది కంపల్సరీగా అవసరం. సో అలా ఎక్స్రే లేకుండానే స్కానింగ్ చేయొచ్చు అని మరి ఇటీవల శాస్త్రవేత్తలు, డాక్టర్లు కనుగొనడం జరిగింది. క్షయ, న్యూమోనియా వంటి సమస్యలను గుర్తించాలంటే ప్రస్తుతం ఎక్స్రే ఒకటే మార్గం. దీనివల్ల విడుదలయ్యే రేడియేషన్ ఒక్కోసారి ఇతర అవయవాలపైన దెబ్బతీసే ప్రమాదం ఉంది. అంటే మనకి ఒకవేళ ఎవరికైనా క్షయ గాని, న్యూమోనియా వంటి సమస్యలు ఉంటే మరి ఎక్స్రే ద్వారా కనుగొంటారు. ఆ ఎక్స్రే తీసేటప్పుడు ఒక్కొక్కసారి రేడియేషన్ మన బాడీ మీద పడినప్పుడు మరి ఆ రేడియేషన్ వల్ల మన బాడీలో ఇతర అవయవాలకు కూడా డ్యామేజ్ కావడానికి అవకాశం ఉంది. మరి బెంగళూరుకు చెందిన డాక్టర్ రాజేష్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన R-SCAN మెడికార్టర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ స్కానింగ్ గుర్తుపెట్టుకోండి. R-SCAN మెడికార్టర్ ఉపయోగిస్తే రేడియేషన్ తో పని లేకుండా ఊపిరితిత్తుల చరిత్రను క్షణాల్లో చెప్పేస్తుంది. ఈ పరికరము రోగి శరీరంపై ఉంచితే అక్కడికక్కడే అవయవాల చిత్రంతో పాటు దాని పనితీరును కూడా చెప్తుంది. సౌండ్ బేస్డ్ రికగ్నిషన్ సాంకేతికతో తయారైన ఈ మెడికార్టర్ కు అమెరికా, భారత్ లో మేధో హక్కులు లభించనున్నట్లు రాజేష్ తెలియజేయడం జరిగింది. బెంగళూరులో నిర్వహిస్తున్న టెక్ సమ్మిట్ లో మెడికార్టర్ ప్రదర్శించారు. రేడియోల జిస్ట్ అవసరం లేకుండానే వైద్యుల సమస్యను దీంతో గుర్తించవచ్చని తెలియజేయడం జరిగింది. కాబట్టి స్కానింగ్ లేకుండానే రోగి శరీరంలో ఉన్న వివిధ అవయవాల పనితీరును కనుగొనడానికి డాక్టర్స్ మెడికార్టర్ కు దీని యొక్క సౌండ్ బేస్ రికగ్నిషన్ సాంకేతికతో తయారైన మెడికార్టర్ ఇది దీని పరికరం పేరు ఏం పేరంటే R-SCAN మెడికార్టర్. R-SCAN మెడికార్టర్ అనేది ఈ యొక్క డివైస్. దీని ద్వారా గుండె, ఊపిరితిత్తులను డిజిటల్ రూపంలో రికార్డ్ చేసే వీలుంది. ఈ డేటాను సులువుగా అడ్వాన్స్డ్ బ్లూటూత్ ద్వారా షేర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎక్స్రే లేకుండా R-SCAN మెడికార్టర్ ద్వారా మరి మన శరీరంలోని వివిధ అవయవాల పనితీరును ఈజీగా క్షణాల్లో గుర్తించవచ్చు. సో ఇది లేటెస్ట్ టెక్నాలజీ. మరి నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తే, భారత్ ర్యాంక్ 142. 2027 ఆసియా క్వాలిఫైర్ లో బంగ్లాదేశ్ చేతిలో 0-1తో ఓడి నిరాశ గురి చేసిన భారత్ ఫుట్బాల్ జట్టుకు ర్యాంకింగ్స్ లోనే ఎదురు దెబ్బ తగిలింది. తాజాగా ప్రకటించిన ఫిఫా జాబితాల్లో 6 స్థానాలు కోల్పోయి 142 ర్యాంకులో నిలిచింది. సో ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ సెలక్షన్స్ లో పోటీగా మరి భారత్ కు బంగ్లాదేశ్ జరిగిన ఫుట్బాల్ క్వాలిఫైర్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో మన దేశం 0-1 స్కోర్ తో ఓడిపోవడం జరిగింది. ఇలా మన భారతదేశం ఓడిపోవడం వల్ల మన యొక్క ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ ర్యాంకింగ్ లో మన భారత ర్యాంక్ ఎంత అంటే 142 ర్యాంక్ నిలిచింది. 2016లో 140 స్థానం తర్వాత భారత్ కి ఇదే అత్యంత స్వల్పం. 2023లో 102 ర్యాంకుతో ఉన్న మన జట్టు ఆ తర్వాత 40 స్థానం. సో ఎంత అవసరం లేదు. 2027 ఆసియా క్వాలిఫైర్ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం వల్ల ప్రస్తుతం భారత్ ఫుట్బాల్ జట్టు యొక్క ర్యాంక్ ఎంత అంటే 142 అని గుర్తుపెట్టు. మరి అత్యుత్తమ ర్యాంక్ మనకి ఎప్పుడు వచ్చిందంటే 1996 లో వచ్చింది. భారత్ అత్యుత్తమ ర్యాంక్ ఎంత అంటే 94 ర్యాంక్. అదే ఇంకా లీస్ట్ మనకి, ఇంకా దానికంటే లీస్ట్ ర్యాంక్ రాలేదు. ఓకే, నెక్స్ట్ టాపిక్, విచ్ ట్రీ ఈజ్ నోన్ యాజ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. ఓకే, ఇది ఒక జనరల్ నాలెడ్జ్ బిట్.
ఏ ట్రీని మనము ట్రీ యొక్క జీవిత చక్రం లేదా జీవితానికి జీవితాంతం మానవునికి ఉపయోగపడే ఒక ముఖ్యమైన వృక్షం ఇది. The term tree of life is used for certain trees that play a very important role in a nature and human life. These trees are provide food, water, shade, medicine and many useful resources that help people and animals survive. Different cultures across the world admire these trees for their strength, usefulness and the ability to support life in difficult conditions. The baobab tree is the tree most widely is known as the tree of life. సో ఈ ట్రీ ఎక్కడ ఉందంటే, ఈ ట్రీ పేరు ఏం పేరు అంటే baobab ట్రీ. సో baobab ట్రీ ఈ ట్రీ పేరు. ఇట్ గ్రోస్ మెయిన్లీ ఇన్ ఆఫ్రికా అండ్ మడాగాస్కర్. ఈ ట్రీ ఎక్కడ ఉందంటే ఎక్కువగా ఆఫ్రికా కంట్రీస్ లో అలాగే మడాగాస్కర్ కంట్రీస్ లో ఈ ట్రీ ఎక్కువగా కనపడుతుంది. మరి ఈ ట్రీ మరి నేచర్ కు అలాగే మనిషికి చాలా ఉపయోగపడే విధంగా ఈ ట్రీ ఉంది. ఈ ట్రీ ద్వారా ఫుడ్ గాని వాటర్ గాని మరి నీడనిస్తుంది, షేడ్. తర్వాత ఈ ట్రీ ద్వారా మెడిసిన్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఇలా మనిషికి మరి అదే విధంగా అనిమల్స్ కూడా ఈ ట్రీ చాలా ఉపయోగపడుతుంది అని మరి సైంటిస్టులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ట్రీ ఎక్కడుందంటే ఆఫ్రికా కంట్రీస్ అలాగే మడాగాస్కర్ అనే కంట్రీస్ లో ఎక్కువగా ఉంది. మరి హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్, ఈ ట్రీలో ఎక్కువ వాటర్ ఉంది. హెల్పింగ్ పీపుల్, మనుషులకు ఈ చెట్టు ద్వారా నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. మరి అనిమల్ సర్వే డ్యూరింగ్ ద డ్రాట్స్ బికాస్ ఇట్ కెన్ ప్రొవైడ్ వాటర్, ఫుడ్ అండ్ షెల్టర్. అండ్ baobab ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డైలీ లైఫ్. ఓకే, జీవితంలో ఈ ట్రీ అనేది మనిషి యొక్క జీవితంలో ఈ ట్రీ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఓకే, ఈ ట్రీ పేరు వచ్చి baobab ట్రీ. ఎక్కడ? ఆఫ్రికా అండ్ మడాగాస్కర్. ఓకే, నెక్స్ట్ టాపిక్. స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్ నేమ్డ్ కంట్రీ పార్ట్నర్స్ ఫర్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025. మన దేశంలో మరి హార్న్బిల్ అనే ఫెస్టివల్స్ ఎక్కడ జరుగుతాయి అంటే, మరి హార్న్బిల్ అనే ఫెస్టివల్ మన దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతాయంటే నాగాలాండ్ అని గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్ లో గిరిజన సంస్కృతికి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఇది. ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే నాగాలాండ్ లో జరుగుతుంది. మరి ఈ ఫెస్టివల్ లో భాగంగా ఆ నాగాలాండ్ ప్రభుత్వం స్విట్జర్లాండ్ అలాగే ఐర్లాండ్ ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, పార్ట్నర్స్ కంట్రీస్ గా గుర్తించి ఇన్వైట్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ ఆఫ్ నాగాలాండ్ హ్యాస్ అఫీషియలీ నేమ్డ్ స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్ యాజ్ కంట్రీ పార్ట్నర్స్ ఫర్ ద అప్కమింగ్ హార్న్బిల్ ఫెస్టివల్ 2025. అంటే 2025 లో జరిగే హార్న్బిల్ ఫెస్టివల్ కు ఐర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ కంట్రీని అఫీషియల్ గా ఇన్వైట్ చేయడం జరిగింది. Reinforcing the festival's growing international stature, this announcement follows high-level meetings in New Delhi between Nagaland Chief Minister Nepu Rai and the respective ambassadors of both countries. Okay, నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి నేప్యూ రాయ్ అలాగే అంబాసిడర్, ఈ బోత్ కంట్రీస్ కి అంబాసిడర్స్ గా రెస్పెక్టివ్ అంబాసిడర్స్ ఆఫ్ బోత్ కంట్రీస్, ఈ బోత్ కంట్రీస్ యొక్క అంబాసిడర్స్ తో మీట్ కావడం జరిగింది. విత్ దిస్ హార్న్బిల్ ఫెస్టివల్ కంటిన్యూస్ టు ఎవాల్యూ ఫ్రమ్ స్టేట్ లెవెల్ సెలబ్రేషన్స్ ఆఫ్ నాగా హెరిటేజ్ ఇంటూ గ్లోబలీ రికగ్నైజ్డ్ కల్చరల్ కన్వర్జెన్స్. సో మనకి ఎగ్జామ్ లో హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? నాగాలాండ్. హార్న్బిల్ ఫెస్టివల్ 2025 లో భాగంగా ఏ దేశాలను ఇన్వైట్ చేయడం జరిగింది? స్విట్జర్లాండ్ అండ్ ఐర్లాండ్. వెరీ 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 ఇంపార్టెంట్. నాగాలాండ్ అంటే నాగాలాండ్ క్యాపిటల్ సిటీ ఏది అంటే కోహిమా. అలాగే నాగాలాండ్ మరి లిటరేచర్స్ లో కూడా చాలా మంచి స్థానంలో ఉంది. అలాగే నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఏది అంటే ఇంగ్లీష్. నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఏది అంటే ఇంగ్లీష్. మనకు అధికారిక భాష తెలుగు ఎట్లో, మరి నాగాలాండ్ యొక్క అధికారిక భాష ఏదంటే ఇంగ్లీష్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా అలాగే నాగాలాండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పేరు ఏం పేరు అన్నా కూడా
నెప్యూ రాయ్ అని గుర్తుపెట్టుకోండి. నెప్యూ రాయ్ అనేది నాగాలాండ్ యొక్క చీఫ్ మినిస్టర్ యొక్క పేరు. నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ నెప్యూ రాయ్. నాగాలాండ్ క్యాపిటల్ సిటీ కోహిమా. నాగాలాండ్ స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే. నాగాలాండ్ ట్రైబల్ కల్చర్ ఫెస్టివల్ హార్నిబిల్ ఫెస్టివల్. మరి ఈ హార్నిబిల్ ఫెస్టివల్ 2025 లో భాగంగా స్విట్జర్లాండ్, ఐర్లాండ్ ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవడాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ టాపిక్, మరో 8 స్వర్ణాలు భారత్ సొంతం. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ లో ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ ఎక్కడ జరిగాయి అని ఎగ్జామ్ లో అడతాడు. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్ ఎక్కడ జరిగాయంటే గ్రేటర్ నోయిడా అని గుర్తుపెట్టుకోవాలి. గ్రేటర్ నోయిడా. ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ ఫైనల్లో స్టార్ బాక్సర్ నిఖిత్ జరీన్ ఫామ్ లో నిరూపించుకుంటూ స్వర్ణం సాధించడం జరిగింది. ఈమె మహిళల 51వ కేజీ ఫైనల్లో నిఖిత్ 5-0తో గవో ఈ జువాన్ చైనా చెందిన మహిళను ఓడించడం జరిగింది. ఓకే. కాబట్టి నిఖిత్ జరాన్ కు మరి స్వర్ణం వచ్చింది. అలాగే 57 కేజీల్లో ప్యారిస్ కాంస్య పథకం విజేత అయిన పూయిను మరి జస్మిన్ లాంబోరియా ఓడించింది. జస్మిన్ లంబోడియా మన దేశం ఈమెకు కూడా పథకం వచ్చింది. అలాగే 60 కేజీల విభాగంలో తగుచి ఆయాకా జపాన్ చెందిన క్రీడాకారిణి పర్వీన్ హుడా ఓడించడం జరిగింది. అలాగే 80 కేజీల్లో సోటా బోయోవా ఉజ్బెకిస్తాన్ షరణ్ ఓడించడం. సో ఈ విధంగా వీళ్ళంతా మరి మహిళా బాక్సర్స్ వీళ్ళు స్వర్ణాలు సాధించడం జరిగింది. ఎంతమంది స్వర్ణాలు సాధించారంటే 8 మంది బాక్సింగ్ ఫైనల్లో స్వర్ణం సాధించారు. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏ నగరంలో జరిగిన 28వ యూనివర్సల్ అంటే సమ్ బిట్స్ మోడల్ బిట్స్ ఇవి. ఇటీవల ఏ నగరంలో జరిగిన 28వ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ కాంగ్రెస్ లో భారత్ యూపీఏ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పోస్టల్ ఆపరేషన్ కౌన్సిల్ కు తిరిగి ఎన్నికైంది అంటే దీని ఆన్సర్ దుబాయ్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ పుస్తక రచయిత ఎవరు అంటే మరి భారతదేశ 50 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మాజీ సిజేఐ డివై చంద్రచూడ్. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని రచించినది ఎవరంటే మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్. అలాగే వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణల కోసం ఇటీవల భారత్ తో కలిసి ఏ దేశం మైత్రి 2.0 ప్రారంభించిందంటే బ్రెజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన భారత క్రికెటర్ గా ఇటీవల ఎవరు ఘనత సాధించారంటే స్మృతి మందన. న్యూఢిల్లీలో ఆస్ట్రేలియా జరిగిన 3వ వన్డేలో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ సాధించింది. సో ఇవి సమ్ మోడల్ క్వశ్చన్స్. సో ఇవి మరి నవంబర్ 21 కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.